నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి నవీన్ కుమార్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లాలో ప్రకటన చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ సంబంధించి ఇది ప్రకటన. ఎస్ఐఆర్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐఆర్లో ఎంత డిసిషన్ అయింది. ఒక పెద్ద ఆమెకి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారని దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అని నేను ఆన్ టైమా సార్ నమస్తే. ఏమంటా మాట్లాడేది మాట్లాడినా నాకేం కొట్టేసిన సమానం కావాలా మీరు ఎంత బయట రాంపప్పు మోడల్ లేట్ అవుతుంది. అంతే అప్పుడే 27 బాగుంది సార్. ఎప్పుడు పోయిందా అట్లే తీయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి నవీన్ కుమార్ సెక్రటరీ గారు చిత్తూరు జిల్లాలో ప్రకటన చేస్తున్నారు. సో ఎస్ఐఆర్ సంబంధించి ఇది ప్రకటన. ఎస్ఐఆర్ ఎట్లా జరుగుతుంది, ఎస్ఐఆర్లో ఎంత డిసిషన్ అయింది, ఎస్ఐఆర్లో ఇప్పుడు పని ఎంత పెండింగ్, ఎస్ఐఆర్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయి, ఎస్ఐఆర్లో డిసిషన్ క్వాలిటీ ఏమిటి, సో అన్నీ చూస్తున్నారు. సో ఈ సందర్భంగా ఇక్కడ పూతలపట్టుకు ఐరాల మండలంలో బూత్ నెంబర్ 12 సంబంధించి బిఏలతో ఇంట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక
బిఏలో దగ్గరికి వెళ్తున్నాను. తర్వాత అర్బన్ ఏరియాలో కూడా ప్రయత్నం ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు చూస్తే 97% వరకు ఎస్ఐఆర్ కంప్లీట్ అయింది. ఒక 40,000 వరకు ఫామ్స్ పెండింగ్ ఉన్నాయి. దీంట్లో కొన్ని డిసైజ్ చేయగలుగుతాము, కొన్ని డిసైజ్ చేయలేము. ఈ 3% ఫామ్ కూడా రేపు ఆఫ్టర్నూన్ కల్లా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరికి ఏమైనా ఎస్ఐఆర్ ఫామ్ సంబంధించి ఇష్యూస్ ఉంటే, ప్రాబ్లమ్స్ ఉంటే, క్లారిఫికేషన్స్ కావాలంటే వాళ్ళు కన్సర్న్ బిఎల్ఎస్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. చాలా ట్రాన్స్పరెంట్గా ఈ పని చేయడం జరిగింది. అటువంటి మిస్టేక్స్, అటువంటి కంప్లైంట్స్ ఎక్కడ చోట నుంచి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ 2 days కూడా ఏమేమి పెండింగ్ పని ఉంటే కంప్లీట్ చేసేసి కమిషన్కి ఒక రిపోర్ట్ పంపిస్తాము. ప్రతి బిఏల్లో కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏమేమి అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటే డెత్స్ కానీ, పర్మనెంట్ మైగ్రేషన్ కానీ, షిఫ్టెడ్ కానీ, వేరే చోట ఎన్రోల్ అన్ని డీటెయిల్స్ పొలిటికల్ పార్టీస్తో వాళ్ళు షేర్ చేస్తారు, రైటింగ్లో పంపిస్తారు. సో దట్ ఈ పని ట్రాన్స్పరెంట్గా పూర్తి చేయడం. పెండింగ్ అవి కూడా డెత్స్ మొత్తం చెక్ చేశారు. రిజిస్ట్రేషన్ ఎట్లా ఉంది, ఆన్లైన్ అప్డేట్ అయిందా లేదా, వాళ్ళు చాలా బాగా పని చేశారు. నీట్గా క్లీన్గా అన్ని ఫామ్స్ పెట్టారు. రిజిస్ట్రేషన్ సంబంధించి అన్ని ఇష్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకు కలెక్ట్ చేయలేకపోతున్నానో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మొత్తం వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాబట్టి మొత్తం వాళ్ళ డౌట్స్ క్లియర్ అయ్యారు. వెంకటేశయ్య ఈ మధ్య మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. 116 సంవత్సరాల వయసు గల ఒక పెద్దామెకి మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించారని దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన తప్పేంటి అని నేను అడుగుతా ఉన్నాను. ఆవిడ 116 సంవత్సరాల వయసు గల ఒక పెద్దామి తిరుపతిలో నుంచే, పైన తిరుమలలో నుంచే గుడి వరకు నడిచి రావడం గ్రేట్. ఈ వయసులో ఆవిడ దర్శనం చేసుకోవాలనుకుంది. ఆ విషయము వేరే ఏ రికమెండేషన్ ద్వారా ఆయన దర్శనం ఇప్పిలే. సోషల్ మీడియాలో ఉన్నటువంటి వార్త చూసి ఆ పెద్దావికి ఆయన స్టాఫ్ని స్వయంగా పంపించి, ఆయన ఓఎస్డి పంపించి విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించడమే కాకుండా ఈవో గారు ఆమెకు ఆశీర్వచనం చేసి ప్రసాదం ఇప్పించారు. ఇందులో తప్పేంటి? ఆయన ఏమన్నా టీటీడీ డబ్బులు ఏమన్నా మిస్యూజ్ చేశాడా? రోడ్లకు తగలేశాడా? లేకపోతే ముగ్గులు పోటీలకు తగలేశాడా? ఏమన్నా డెకరేషన్ చేయించడానికి తగలేశాడా? దేనికి మిస్యూజ్ చేశారని చెప్పని మీరు ఆయన విమర్శిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. దయచేసి కోడిగుడ్డు మీద ఏకలు పేకొద్దు. చేసిన మంచి పనిని అప్రిషియేట్ చేయండి. ప్రపంచం మొత్తం కూడా అప్రిషియేట్ చేసింది. ఒక పేద ఆమెకి విఐపి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించాడు చైర్మన్ బిఆర్ నాయుడు అనేసరి ఒక మంచి పేరు వచ్చింది. దానిని కూడా చూసి వారు లేకపోతే ఇక భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి.